హలో వాళ్ళందరికీ నమస్తే. వాళ్ళ ఆగస్ట్ 29, 2024 వివేక్ ఆత్రేయ గారి డైరెక్షన్ లో నేచురల్ స్టార్ నాని అండ్ ఎస్జే సూర్య గారి మాస్ కాంబినేషన్ తో విత్ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయింది సరిపోదా శనివారం మూవీ. నేను విజయవాడ G3 సినిమాస్ లో 8 o'clock షోకి చూడడం జరిగింది. సినిమా చూసి వచ్చాక ఈ గురువారం పూట రిలీజ్ అయిన సరిపోదా శనివారం మూవీ సరిపోయిందా అంటే దాని గురించి చెప్పే ముందు మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బికాజ్ మేము ఆఫీస్కి సెలవులు పెట్టుకుని మరి ఎన్ని పనులున్నా ఆపుకుని మరి ఓపికతో సినిమా చూసి రివ్యూ చెప్పడం జరుగుతుంది. మా ఎఫర్ట్స్ కనుక మీకు జెన్యూన్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి, ముఖ్యంగా మూవీ లవర్స్కి మాత్రం షేర్ చేయండి ఈ వీడియోని. సో కమెంట్ సరిపోదా శనివారం ఈ గురువారం పూట రిలీజ్ అయ్యింది. సరిపోయిందా అంటే ఎస్, ఇట్ వాజ్ అ సూపర్ హిట్ మూవీ. బట్ ఈ ఆగస్ట్ నెలలో ఒకదాని తర్వాత ఒకటి రాడ్ సినిమాల తర్వాత ఈ సరిపోదా శనివారం మూవీ కొంచెం రిలీఫ్ అనే చెప్పాలి. సినిమాలో మొత్తం బాగుంది, అసలు కొంచెం కూడా వంక పెట్టేది లేదనుకుంటే కొంచెం కరెక్ట్ కాదు. కొన్ని ఉన్నాయి, మనం దాని గురించి తర్వాత మాట్లాడదాం. నాకు బాగా నచ్చిన ఆస్పెక్ట్స్ అయితే ఈ మూవీలో పాజిటివ్స్. జేక్స్ బిజాయ్ వాట్ మ్యాన్, ఏం తాక్కొట్టాడు కానీ దానం, సారీ, ఎక్సలెంట్ బీజిఎం అండి. మ్యూజిక్ బై జేక్స్ బిజాయ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇచ్చి పడేశాడు. లిటరల్ గా గూస్ బంప్స్, అసలు ప్రతి ఒక్క సీన్ ని ఎలివేట్ చేసింది ఆ బీజిఎం అనేది. ఎగ్జాంపుల్ గా తీసుకోండి, ఇప్పుడు దాకా రిలీజ్ అయిన టీజర్ అండ్ ట్రైలర్స్ లో మనం విన్న బీజిఎం అనేది దానికన్నా ఎక్స్ట్రాడినరీగా కొట్టారు జేక్స్ బిజాయ్ గారు ఈ మూవీలో. సెకండ్ పాజిటివ్ వచ్చేసరికి వివేక్ ఆత్రేయస్ డైరెక్షన్ అండి. స్టోరీ ప్రిడిక్టబుల్ గానే రాసుకున్న స్క్రీన్ ప్లే మట్టుకు చాలా బాగా ఎంగేజింగ్ గా స్క్రీన్ ప్లే రాసుకున్నారు వివేక్ ఆత్రేయ గారు. ఎస్పెషల్లీ నాని గారిది, ఎస్జే సూర్య గారిది ఆ ఫేస్ ఆఫ్ సిచ్యువేషన్స్ అనేవి బాగా రాసుకున్నారు. అలానే ఎలివేషన్ షాట్స్ కూడా చాలా బాగున్నాయి, బాగానే వర్కౌట్ అయింది. అలానే మంచి మెసేజ్ కూడా ఇచ్చారు. ఎందుకు ఆ కోపం ఎందుకు వస్తుంది, ఒక్కరోజు కోపం శనివారం రోజే ఈ సూర్య క్యారెక్టర్ అనేది కొంచెం జస్టిఫికేషన్ చేసినట్టే చేశారు. యా, ఇట్ వాస్ గుడ్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ న్యాచురల్ స్టార్ నాని గారు. ఏం చెప్పాలండి ఆ మనిషి గురించి. సినిమాలో చాలా తక్కువ మాటలున్నా కానీ శనివారం ఒక్కరోజు కోప్పడే ఆ సమవర్ధి క్యారెక్టర్ లో, మిగతా 6 రోజుల్లో ఉండే నార్మల్ లైఫ్ స్టైల్ బతుకుతున్న సూర్య క్యారెక్టర్ లో, చిన్నప్పుడు తన మరదల మీద ప్రేమ చూపిస్తున్న ఒక సూర్య క్యారెక్టర్ లాగా, అమ్మ మీద ఉన్న ప్రేమ, అలానే అమ్మకి ఇచ్చిన మాట జవదాటని ఒక సూర్య క్యారెక్టర్ కూడా చూపించారు నేచురల్ స్టార్ నాని గారు. జీవించేశారు యాక్చువల్ గా ఈ మూవీలో. బికాస్ ఆయన వివేక్ ఆత్రేయ గారిని నమ్మేశారు పూర్తిగా. అది చాలా ఇంపార్టెంట్. ప్రతి డైరెక్టర్ కి ఆ హీరోకి ఆ డైరెక్టర్ మీద ఉన్న ఒక నమ్మకం ఉండాలి. సో అది కనబడింది స్క్రీన్ మీద. బికాస్ స్క్రీన్ ప్లే అనేది చాలా బాగా వర్కౌట్ అయింది. యా, ఎస్జే సూర్య గారు మెయిన్ అసెట్ అండి. 1, 2, 3 తీసేసేయండి, ఇవన్నీ పొక్కెత్త. అయితే ఎస్జే సూర్య గారు ఉండడం వల్ల సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది. బికాస్ ఆయన చేసిన న్యాచురల్ యాక్టింగ్ కాదు, ఇట్ వాస్ బియాండ్ న్యాచురల్ యాక్టింగ్. ఒక పక్క న్యాచురల్ స్టార్ నాని గారే న్యాచురల్ గా ఆ పాత్రలో ఇన్ని వేరియేషన్స్ చూపిస్తున్న టైంలో ఒకటే క్యారెక్టర్ విలన్ కు ఉండాల్సిన ఆ అసురుడికి ఉన్న రిఫరెన్సెస్ కూడా చాలా బాగా వర్కౌట్ అయినాయి ఎస్జే సూర్య గారి క్యారెక్టర్ లో. నాకు బాగా నచ్చింది, చాలా బాగా చేశారు. వివేక్ ఆత్రేయ గారిది ది బెస్ట్ చాయిస్ అని చెప్పాలి. యాంటాగనిస్ట్ గా, విలన్ రోల్ గా ఎస్జే సూర్య గారిని తీసుకోవడం పర్ఫెక్ట్ అనమాట. ఎందుకంటే ఏం చెప్పలేను. సో సినిమాలో ఇవే పాజిటివ్స్. జేక్స్ బిజాయ్ గారి మ్యూజిక్, వివేక్ ఆత్రేయ గారి స్క్రీన్ ప్లే, నేచురల్ స్టార్ నాని గారు, అలానే ఎస్జే సూర్య గారు అండ్ వాళ్ళిద్దరు ఫేస్ ఆఫ్ సిచ్యువేషన్స్ అయితే చాలా బాగా రాసుకున్నారు. సో ఇవే పాజిటివ్స్ పాయింట్స్ సినిమా చూడడానికి మాత్రం సరిపోతాయి అంటే సరిపోతాయి. ఈ గురువారం, శుక్రవారం, శనివారం ఏ రోజు చూస్తారో నాకు తెలియదు. సో ఈ సరిపోయే శనివారం మాత్రం అందరూ చూడొచ్చు. నేను స్టార్టింగ్ లో చెప్పినట్టుగానే ఆగస్ట్ లో రిలీజ్ అయిన కొన్ని సినిమాలు మనం డిసప్పాయింట్ చేసిన వాటి మీద ఇది చాలా బెటర్ మూవీ సరిపోయే శనివారం మూవీ అనేది. సో బుక్ యూ టికెట్స్ నౌ. సినిమా అనేది బాగుంది, ఇట్ వాజ్ సూపర్ హిట్ మూవీ. సో ఫైనల్ గా సినీ సెట్ మాల్ ఈ సరిపోయే శనివారం మూవీకి ఇచ్చే రేటింగ్ 7.8 out of 10. ఆ మిగతా 2.2 ఏం చేసిందంటే చెప్పా కదా, కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. సో మెయిన్ గా సినిమాలో ఎలివేషన్స్ చాలా బాగున్నాయి, స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. అట్లానే నాని గారు ఫైట్ చేస్తున్న విధానం కూడా బాగుంది, ఆ కోపం కూడా క్యారీ చేసుకునే విధానం కూడా బాగుంది. బట్ ఆ ఫైట్స్ అనేవి మనం స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు కొంచెం క్లమ్జీగా అనిపిస్తుంది. టక్ 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 నేను పోతా ఉంటది, వాడిని కొడతాడు, వీడిని కొడతాడు, ఎలా పడితే కొట్టేస్తాడు అనమాట. మేబీ మనం సాయి కుమార్ గారు ట్రైలర్ లో చెప్పినట్టుగా శివతాండవం టైప్ లాగా ఫాస్ట్ స్క్రీన్ ప్లే లో చూపించడానికి ట్రై చేశారు. బట్ నాకు కొంచెం క్లమ్జీ అనిపించింది నా పాయింట్ ఆఫ్ వ్యూలో. సో కొంతమందికి నచ్చొచ్చు, నాకైతే అది కొంచెం ఎక్కలేదు. స్టంట్స్ అనేవి, ఫైట్స్ అనేవి కొంచెం ఇంకొంచెం ఎంగేజింగ్ గా కంపోజ్ చేసి ఉంటే బాగుంది అనిపించింది. బట్ ఆ బీజిఎం అండ్ స్క్రీన్ ప్లే వల్ల మనకి పెద్ద కనబడకపోవచ్చు. బట్ మనం లెక్కలు బొక్కలు అన్నీ చూడాలి కదా. సో నాకైతే ఈ కంప్లైంట్ ఉంది. స్టోరీ అంటే ఏముంది, స్టోరీ అంటే ఈ సినిమాలో చాలా సింపుల్ అండి. సింపుల్గా చెప్పేస్తాను మీకు కూడా. పురానే జమానే మే నరకాసుర్ నామ్ కా एक राक्षस रहता था, उन्हें लोगों को बहुत सताता था।
इसलिए श्री कृष्ण ने सत्यभामा के साथ मिलकर वो नरकासुर को मार डाला. అది పూరా జమానా, ఇది నయా జమానా. ఈ నయా జమానాలో ఈ సరిపోద శనివారంలో నరకాసురుడు ఎవడు, శ్రీకృష్ణుడు ఎవరు, సత్యభామ ఎవరు, చివరికి శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి ఎవరిని చంపుతాడు, అదే స్టోరీ. సో నేను చెప్పింది చాలా మందికి అర్థమై ఉంటుంది. అర్థం కాకపోతే సినిమా చూసి తెలుసుకోండి. కొంచెం స్టోరీ కొంచెం రాసుకుంటే బాగుండేది. సో దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ. ఈ రివ్యూ కనుక మీకు జెన్యూన్ అనిపిస్తే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి, అలానే మూవీ లవర్స్కి ముఖ్యంగా ఈ వీడియోని షేర్ చేయండి. ఫస్ట్లో చెప్పినట్టుగానే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. మరెన్నో వీడియోస్ చేయడానికి మాకు మోటివేషన్గా ఉంటుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సినీ సెట్ మాల్ ఛానల్. 1K సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం. అలానే నోటిఫికేషన్ సింబల్ కూడా ఆన్లో పెట్టుకోండి. మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. సో ఈ సరిపోద శనివారం గురించి ఇక్కడతో ఆపలేను. సో ఇంకా చాలా చెప్పాలి. సో నెక్స్ట్ ఇంకో వీడియో చేస్తాను దీని మీద. See you in the next video, the blockbuster review of సరిపోద శనివారం video. See you.